నమస్కారం, అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం హక్కీ పిక్కి. హక్కీ పిక్కి అంటే ఏంటి? ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన పేరా, ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక పండుగ పేరా, లేదు ఒక ప్రాంతానికి సంబంధించిన ఆహారం పేరా, ఒక ప్రాంతానికి సంబంధించిన మనుషుల పేరా, ఒక తెగ పేరా, లేదు వాళ్ళని ఆ విధంగా పిలుస్తున్నారా, లేదు హక్కీ పిక్కి అని అంటే బాగా ఏదన్నా పట్టుకుని పీక్కుని తిని అలా ఏమన్నా ఉందా? అసలు ఏంటి హక్కీ పిక్కి? ఇలా చాలామందికి డౌట్. ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో వాళ్ళకి ఆబ్వియస్లీ పేరు దగ్గర నుంచి చాలా విషయాలు తెలియాలి. విల్ నో దట్ ఫర్ షూర్. ఎవరికైతే కొంచెం ఐడియా ఉందో హక్కీ పిక్కి అనే పేరు అట్లీస్ట్ వినుండి ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు ఎందుకు వార్తల్లోకి వచ్చారని ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తారు. సో మనం ఈ రెండు కోణాల్లో అంటే హూ ఆర్ హక్కీ పిక్కీస్, అసలు వాళ్ళ స్టోరీ ఏంటి, అలానే వాళ్ళు వార్తల్లోకి ఎందుకు వచ్చారు, ఈ రెండు అంశాలు కూడా డిస్కస్ చేద్దాం. సో ఆన్ దట్ నోట్ లెట్స్ బిగిన్ టుడేస్ కరెంట్ అఫైర్ హక్కీ పిక్కి. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ మీకు ఒక సమాచారం ఇవ్వాలి. ఏంటంటే ఇప్పటివరకు చాలాసార్లు చెప్పాము, అలానే చెప్తూనే ఉంటాం కూడా. ఏంటంటే అప్టేక్ జాబ్స్ ఎప్పుడు కూడా మీరు అప్డేట్ అవ్వాలి అన్న ఎయిమ్తోనే పనిచేస్తూ ఉంటుంది అని. సో మనందరికీ తెలిసింది ఏంటంటే రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీటీ పీజీటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అని. సో ఆ టీజీటీ పీజీటీ నోటిఫికేషన్ అనుసరిస్తూ అప్టేక్ జాబ్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ స్టడీస్ వీటిలో మీకు టీజీటీ పీజీటీ కోర్సులను అందిస్తుంది. వీటికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన రావాలి అని అంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఆ కోర్సెస్ని చూడండి, మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది, లేదు నిజంగానే నాకు అర్థం అవుతుందా లేదా, వీటన్నిటిని కన్సిడర్ చేసి అప్పుడు ఒక డెసిషన్ తీసుకోండి. ఒకవేళ దీనికి సంబంధించి మీకు అన్న మరిన్ని డౌట్లు ఉన్నట్టయితే ఈ వీడియో కింద ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంది. ఆ లింక్లోకి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే అప్టేక్ జాబ్స్ మీకు కాల్ చేస్తుంది. లేదనంటే 9133449696 9133449696 ఈ నెంబర్కి మీరైనా కాల్ చేసి మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోవచ్చు. సో గుర్తుంది కదా. అలానే అప్టేక్ జాబ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 వాటికి సంబంధించినవి కాకుండా టీజీటీ పీజీటీ కోర్సులను కూడా అందిస్తుంది. సో అంది వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అసలు ఈ హక్కీ పిక్కి అనే అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది? మెంబర్స్ ఆఫ్ ద హక్కీ పిక్కి ట్రైబల్ కమ్యూనిటీ ఫ్రమ్ కర్ణాటక are stuck in violence-hit Sudan and the government is making efforts to bring them back. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మనకు ఆల్రెడీ హింట్ తెలిసిపోతుంది ఇంతకీ హక్కీ పిక్కి అంటే ఏంటి అని. వీళ్ళు ఒక గిరిజన తెగ, దే ఆర్ ట్రైబల్ పీపుల్. వాళ్ళ తెగనే హక్కీ పిక్కి అని పిలుస్తున్నారు. ఉదాహరణకి మీరు చాలామంది ట్రైబల్ పీపుల్ పేర్లు బిల్స్, గోన్స్, అలానే సంతాలీస్ల పేర్లు వినే ఉండి ఉంటారు కదా. అలా వీళ్ళు కూడా ఒక గిరిజన తెగ లేదు ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. వాళ్ళ కమ్యూనిటీ పేరు హక్కీ పిక్కి. సో వీళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రానికి లేదు కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ప్రస్తుతం సుడాన్ అనే దేశంలో ఇరుక్కుపోయారు. అంటే మొత్తం ఇరుక్కుపోలేదు, కొంతమంది ఇంకా కర్ణాటకలో ఉన్నారు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ వెంట్ టు సుడాన్ ఫర్ సమ్ వర్క్, అది కూడా మనం తెలుసుకుని అసలు వాళ్ళు ముందుగా అక్కడికి ఎందుకు వెళ్ళారు అని. కాకపోతే సుడాన్ వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయారు. ఎందుకు ఇరుక్కుపోయారు అని అంటున్నాం అంటే ప్రస్తుతం సుడాన్లో వైలెన్స్ ఎక్కువగా ఉందన్నమాట. దానికి గల కారణం పవర్ స్ట్రగుల్. నైలు నది ఏదైతే ఉందో అది సుడాన్ దేశం గుండా ప్రవహిస్తుంది. సో ఆ నైలు నదికి సంబంధించి ఏవైతే వాటర్ అలొకేషన్ ఉందో దానికి సంబంధించి, అలానే ఆయిల్ పైప్ లైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మిలిటరీ ప్రభుత్వం అనమాట, మామూలు ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. సో అందుకని ఈ మిలిటరీ ప్రభుత్వానికి అలానే పారామిలిటరీ ఫోర్సెస్కి ఏదైతే ర్యాపిడ్ స్పెషల్ ఫోర్స్ అని ఉందో సుడాన్ దేశంలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎస్పెషల్లీ సుడాన్ దేశం యొక్క క్యాపిటల్ ఖార్తూమ్లో ఎక్కువగా ఈ రభస జరుగుతుందని చెప్పాలి. సో అక్కడ ఆబ్వియస్లీ మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళని ఎలాగైనా సరే సుడాన్ నుంచి ఇండియాకి తీసుకొద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో సుడాన్ క్యాపిటల్ ఖార్తూమ్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది. హక్కీ పిక్కీలు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు లేదా ఏ రాష్ట్రంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అని అడిగే అవకాశం ఉంది. దట్ ఈస్ కర్ణాటక. లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ మచ్ మోర్ డీటెయిల్స్. ఇంతకీ హక్కీ పిక్కీ ఆ పేరు ఎలా వచ్చింది లేదా ఆ పేరు యొక్క అర్థం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హక్కీ ఇన్ కన్నడ మీన్స్ బర్డ్, పిక్కీ మీన్స్ క్యాచర్స్. సో ఇప్పుడు హక్కీ పిక్కీ అంటే బర్డ్ క్యాచర్స్, పక్షులను పట్టేవాళ్ళు లేదు పెట్టలను పట్టేవాళ్ళు అని అర్థం. సో వాళ్ళు ఒకప్పుడు అదే విధంగా బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళని అదే పేరుతో పిలుస్తూ ఉన్నారనమాట. సో దే ఆర్ సెమీ నొమాడిక్ ట్రైబ్ ట్రెడిషనల్లీ ఆఫ్ బర్డ్ క్యాచర్స్ అండ్ హంటర్స్. సో వాళ్ళు అలా పక్షులను పట్టుకుని వేటాడి వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళొక సెమీ నొమాడిక్ ట్రైబ్ అనమాట. సెమీ నొమాడిక్ లేదా నొమాడిక్ ట్రైబ్ అంటే ఏంటి? వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రాంతంలో ఉండరు. సెమీ నొమాడిక్స్ ఉంటారు ఫర్ అ స్పెసిఫిక్ పీరియడ్. బట్ నొమాడిక్ ట్రైబ్స్ అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఒకవేళ క్యాటిల్ కానీ ఏదన్నా ఉంటే వాళ్ళు అలా తిరుగుతుంటే వెళ్ళిపోతుంటారు అనమాట. వాళ్ళు ఒక ప్లేస్లో సెటిల్డ్గా ఉండరు, వాళ్ళు అలా మూవ్ ఆన్ అవుతూనే ఉంటారు. అలా వీళ్ళు ఆల్మోస్ట్ అలానే ఉంటారు. బట్ ఒక పర్టికులర్ టైం పీరియడ్లో మటుకు ఒక ప్లేస్లో ఉండిపోతారు, మళ్ళీ తర్వాత మూవ్ అవుతారు.
దే లివ్ ఇన్ సెవరల్ స్టేట్స్ ఇన్ వెస్ట్ అండ్ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ నియర్ ఫారెస్ట్ ఏరియాస్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే కర్ణాటక సదర్న్ పార్టు, తమిళనాడు నార్త్ వెస్టర్న్ పార్టు, అలానే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సౌత్ వెస్టర్న్ పార్టు, అలానే కేరళకి సంబంధించి నార్త్ ఈస్టర్న్ పార్ట్. మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉంటే అలాంటి ప్రాంతాల్లో ఉంటారు, లేదు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మీరు గమనించవచ్చు. బట్ వెన్ వీ టాక్ అబౌట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, అధిక శాతం వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఉంటున్నారు అని అంటే అప్పుడు కర్ణాటక అనేది చెప్పి తీరాలి. మన భారతదేశం యొక్క జనాభా గణన ఏదైతే ఉంటుందో దేనైతే మనం జనగణన అని పిలుస్తామో, సెన్సస్ అంటాం ఇంగ్లీష్లో. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది? 2011 సంవత్సరంలో. సో ఈవెన్ ఇప్పటికీ కూడా అపోజిషన్ పార్టీలన్నీ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడుతూ ఉన్నాయి. 2021లో జరగాల్సిన సెన్సస్ కోవిడ్ వల్ల డిలే అయింది అంటే అర్థం చేసుకోగలం. 2022 కూడా అయిపోయింది, ఇప్పుడు 2023 వచ్చి కూడా 4 నెలలు దాటేస్తోంది. మీరు ఇంకా సెన్సస్ని ఎందుకు స్టార్ట్ చేయట్లేదు, ఎప్పుడు చేస్తారు, చెయ్యండి తొందరగానే ప్రెషర్ పెడుతున్నాయి. సో డెఫినెట్లీ అది కూడా వార్తల్లో ఉంటుంది. సో 2011 యొక్క జనగణన ప్రకారం హక్కీ పిక్కిలు ఎంతమంది ఉన్నారు అని గమనిస్తే కర్ణాటక రాష్ట్రంలో 11,892, లేదు మనం కొంచెం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలన్నా సుమారు 12,000 మంది అని చెప్పొచ్చు. దే ఆర్ బిలీవ్ టు హెయిల్ ఒరిజినల్లీ ఫ్రమ్ ద బోర్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ రాజస్థాన్. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా వాళ్ళు నేటివ్ ఆఫ్ కర్ణాటక కాదు, వాళ్ళు గుజరాత్ అలానే రాజస్థాన్ యొక్క ఏదైతే రాష్ట్ర సరిహద్దులు ఉన్నాయో, అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ గుజరాత్ రాష్ట్రం యొక్క ఉత్తర భాగం అలానే రాజస్థాన్ రాష్ట్రం యొక్క దక్షిణ భాగం, ఆ ప్రాంతం నుంచి వాళ్ళు వలస వచ్చేసారనమాట ఇక్కడ కర్ణాటకకి. వాళ్ళు ప్రస్తుతం కర్ణాటకలో సెటిల్ అయిపోయి ఉన్నారు. In different regions, they are known by different names such as male shikari in northern Karnataka and Maharashtra. సో మీరు నార్థన్ కర్ణాటకని గమనిస్తే బెలగావి ప్రాంతాలన్నీ ఉంటాయి. సో అది మహారాష్ట్రతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. బెలగావి అంటే ఏంటి, ఇది ఏదో కొత్తగా ఉందని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైతే బెల్గామ్ అనే ప్లేస్ ఉందో వాళ్ళు దాని పేరు మార్చి ప్రస్తుతం బెళగావి అని పిలుస్తున్నారు. అలానే గుల్బర్గ్ అని ఒకప్పుడు ఏదైతే పేరు ఉందో దాన్ని ఇప్పుడు కాళబుర్గి అని పిలుస్తున్నారు. ఏదైతే ఒకప్పుడు బెంగళూరు ఉందో ఇప్పుడు దాన్ని బెంగళూరు అని పిలుస్తున్నారు. చాలామంది బెంగుళూరు అంటున్నారు, అది బెంగళూరు. ఒకప్పుడు మైసూరు అన్నారు, ఇప్పుడు మైసూరు అంటున్నారు. అలానే ఒకప్పుడు షిమోగా అన్నారు, ఇప్పుడు శివమొగ్గ అంటున్నారు. సో అలా కర్ణాటక రాష్ట్రంలో చాలా వాటికి పేర్లు కూడా మారాయి. సో దాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళ యొక్క ఆచారాలు ఏంటి అని మనం గమనిస్తే దే ఆర్ డివైడెడ్ ఇంటూ 4 clans కాల్డ్ గుజరాతియా, పన్వార్, కాలీవాలా అండ్ మేవారాస్ లేదు మేవడాస్. ఈ మేవడాస్ అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే మేవాడ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో రాజస్థాన్ రాష్ట్రంలో, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని కొంచెం హింట్ వస్తుంది. అలానే గుజరాతియా, గుజరాత్ అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు లేదు గుజరాత్లో ఉండేవాళ్ళు అన్న విధంగా మనకు తెలుస్తుంది. దీస్ క్లాన్స్ కెన్ బి ఈక్వేటెడ్ విత్ క్యాస్ట్ ఇన్ ద ట్రెడిషనల్ హిందూ సొసైటీ. ఎలా అయితే హిందూ సమాజంలో కులం అనేది ఇలా హైరార్కియల్గా ఉండిపోయిందో అలా వీళ్ళ దాంట్లో కూడా 4 clans ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా హైరార్కియల్గా ఉండిపోయి గుజరాతియా వాళ్ళేమో అందరికన్నా పైన ఉంటే మేవరాస్ ఏమో అందరికన్నా కింద ఉన్నారనమాట. ఇన్ ద ఓల్డెన్ డేస్ దెర్ వాజ్ ఎ హైరార్కీ అమంగ్ ద క్లాన్స్ విత్ గుజరాతియా అట్ ద టాప్ అండ్ ద మేవరాస్ అట్ ద బాటమ్. ఎలా అయితే మీరు హిందూ సమాజంలో జాగ్రత్తగా గమనించినట్టయితే బ్రాహ్మిన్స్, క్షత్రియాసు, వైశ్యాసు, శూద్రాసు ఇలా ఏదైతే హైరార్కీ ఉందో అలా ఇది కూడా. సో ఈ కర్ణాటక రాష్ట్రంలో ఈ హక్కీ పిక్కిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా హిందూ ఆచారాలని పాటిస్తూ ఉంటారు. అలానే వీళ్ళు మాంసం కన్జ్యూమ్ చేస్తారు, నాన్ వెజిటేరియన్స్. ఈ మధ్యకాలంలో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి పెద్ద రభస జరుగుతుంది. మీ వల్ల పర్యావరణానికి ఎక్కువ నష్టం అంటే మీ వల్ల పర్యావరణానికి ఎక్కువ నష్టం అని. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అని అంటే నాన్ వెజిటేరియన్స్ వల్ల యానిమల్స్ని ఎక్కువగా కిల్ చేసేస్తున్నారు, ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఫిషరీ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఓవర్గా ఎక్స్ప్లాయిట్ అయిపోతున్నాయి. మనం చాలా తక్కువ వ్యవధిలోనే ఆల్మోస్ట్ చాలా వరకు స్పీషీస్ని ఎక్స్టింక్ట్ అయ్యేలా కూడా చేసాము, లేదా ఎక్స్టింక్ట్ అయ్యేలా చేస్తున్నామని చెప్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నాన్ వెజిటేరియన్స్ చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు నాన్ వెజ్ తింటారు, ఓన్లీ వెజ్ తింటారు. సో మీకు కాజులు, బాదాంలు ఇవన్నీ కావాలి అంటే ఎక్కడెక్కడో దేశాల నుంచి ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి మీకోసం ఎక్స్పోర్ట్ చేయాలి. సో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమే కదా. దానివల్ల ఫ్లైట్లు, షిప్లు ఇవన్నీ తిరుగుతున్నాయి, దానివల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ అవుతుంది కదా. సో ఇట్స్ అప్ టు యూ, మీరు వెజిటేరియన్ సైడ్ని పిక్ చేస్తారా, నాన్ వెజిటేరియన్ సైడ్ని పిక్ చేస్తారా అనేది మీ పాయింట్. వెల్ ఒకవేళ దాని గురించి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. బట్ దీనికి సంబంధించి ఒక పెద్ద మూవ్మెంటే జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఏమో నాన్ వెజ్ని బ్యాన్ చేయాలి, నాన్ వెజ్ని ఆపేయాలి, దానివల్ల చాలా నష్టం జరుగుతుందని కొంతమంది అని అంటే లేదు వెజిటేరియన్స్ వల్లే చాలా వరకు నష్టం జరుగుతుంది ప్రపంచానికి అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దట్ యాజ్ వెల్. అలానే మీట్కి సంబంధించి వెజిటేరియన్ మీట్ లేదా వీగన్ మీట్ అని కొత్తగా ఇంకో పదం వినిపిస్తుంది అనమాట. దానికి సంబంధించి అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఒక కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ఉంది, వీలైతే ఆ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ చూడండి. ఎలా మాంసాన్ని వెజిటేరియన్ ప్రొడక్ట్స్తో తయారు చేస్తానని మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే వెజిటేరియన్కి వీగన్కి ఉన్న తేడా కూడా మీకు తెలుస్తుంది. కమింగ్ బ్యాక్, ఈ హక్కీ పిక్కి ఫ్యామిలీకి లేదా హక్కీ పిక్కి ట్రెడిషన్కి సంబంధించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ద ఎల్డెస్ట్ సన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ నాట్ సపోజ్ టు కట్ హిస్ హెయిర్ సో దట్ హీ కెన్ బి ఐడెంటిఫైడ్ ఈజీలీ. ఆ కుటుంబానికి సంబంధించి అందరికన్నా పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద కొడుకు యొక్క జుట్టు కత్తిరించారంట. సో ఆ విధంగా తనే ఆ కుటుంబానికి పెద్ద కొడుకు అని గుర్తిస్తారు.
The tribe prefers cross cousin marriages and the usual age of marriage is 18 for women and 22 for men. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ హిందూ ఆచారాలను పాటిస్తున్నారు. సో మహిళలకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత, పురుషులకి 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు. అలానే క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటే ఏంటి అని మేనరికంగా ఇస్తూ ఉంటారు కదా. ఉదాహరణకు ఒకవేళ మా మదర్కి అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మామూలుగా మేనమామ అని పిలుస్తాం. సో వాళ్ళకి ఒకవేళ అమ్మాయి ఉంటే నన్ను వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. దాన్ని క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటారు. అలా ముస్లిం కమ్యూనిటీస్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ ఉంటాయన్నమాట. ఆ విధంగా మీరు జాగ్రత్తగా గమనిస్తే క్రాస్ కజిన్ మ్యారేజెస్ ఏమో హిందూ కమ్యూనిటీ లేదా హిందూ కల్చర్లో ఎక్కువగా ఉంటుంది. ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ ఏమో ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ దీని గురించి మీరు ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే దేవేందర్ సార్ ఏదైతే ఇండియన్ సొసైటీ సోషల్ ఇష్యూస్ మీద క్లాసెస్ తీసుకున్నారో ఆ వీడియోస్ని జాగ్రత్తగా చూడండి. మీకు ఈ క్రాస్ కజిన్ మ్యారేజెస్ అలానే ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ గురించి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అలానే ద సొసైటీ ఈజ్ మేట్రియార్కల్ వేర్ ద గ్రూమ్ గివ్స్ డౌరీ టు ద బ్రైడ్స్ ఫ్యామిలీ. నౌ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళ సమాజం మేట్రియార్కల్ సమాజం అనమాట. అంటే ఎక్కువగా మేల్స్ డామినేట్ చేయరు, ఫీమేల్స్ డామినేట్ చేస్తారు. మన భారతదేశంలో వాళ్ళ రాష్ట్రాల పరంగా కొంచెం మేట్రియార్కల్గా ఉన్న రాష్ట్రాలు ఏవి అని అంటే కేరళ అలానే అస్సాం. ఇక్కడ ఎక్కువగా మీరు మేట్రియార్కల్ సొసైటీస్ని చూడొచ్చు. ఫ్యామిలీ యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఫీమేల్స్ డ్రైవ్ చేస్తారు. వి రియలీ విష్ అలా చాలామంది ఇంకా ముందుకు రావాలని. బట్ అట్ ద సేమ్ ఇట్స్ నాట్ లైక్ మనం పేట్రియార్కీని దూరం చేయాలన్న పాయింట్ కాదు. అఫ్ కోర్స్ ఇద్దరూ సమానమే అయినప్పుడు అది పేట్రియార్కీ మేట్రియార్కీ అని ఉండకూడదు. బట్ దేర్ సొసైటీ ఈజ్ ఇన్ దట్ వే. సో వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే మామూలుగా అన్ని చోట్ల కూడా అమ్మాయిలు అబ్బాయిలకు కట్నం ఇస్తారు. ఇక్కడ ఉల్టా అనమాట, అమ్మాయిలకి అబ్బాయిలు కట్నం ఇస్తారు. సో మన ఇందాక తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ సుడాన్లో ఉన్నారు, అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని. అసలు వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో కర్ణాటకలో ఉన్న వాళ్ళు సుడాన్కి ఎందుకు వెళ్ళారు అని. ట్రెడిషనల్లీ హక్కీ పిక్కీస్ లివ్డ్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్. వాళ్ళు నార్మల్గా అయితే అడవుల్లో ఉండేవాళ్ళు. లీడింగ్ ఎ నొమాడిక్ లైఫ్ ఫర్ 9 months a year అండ్ కమింగ్ బ్యాక్ టు దర్ పర్మనెంట్ క్యాంప్స్ ఫర్ 3. మీకు గుర్తుందా స్టార్టింగ్లో మనం సెమీ నొమాడిక్ అనుకున్నాం. అంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం తిరుగుతూనే ఉంటారు, కానీ ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ టైం పీరియడ్లో మటుకు ఒక చోట ఉండిపోతారు అని. అలా వాళ్ళు సంవత్సరంలో 9 నెలల పాటు తిరుగుతూ ఉండి వాళ్ళు ఏదైతే ఒక పర్మనెంట్ బేస్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారో అక్కడ మటుకు ఒక 3 నెలల పాటు ఉంటారనమాట. బట్ యాజ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ లాస్ బికేమ్ స్ట్రిక్టర్, the Hakki Pikkis in Karnataka started selling spices, herbal oils and plastic flowers in local temple fairs. సో వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో చుట్టుపక్కల ఏవైతే గుళ్ళు గోపురాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు పళ్ళు పూలు అమ్ముకొని బతుకుతూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకు? వాళ్ళు ఏదైతే అడవుల మీద డిపెండ్ అయ్యారో అడవుల్లో మూవ్మెంట్ అనేది తగ్గించిపోయింది. ఎస్పెషల్లీ వైల్డ్ లైఫ్ యాక్ట్స్ కానీ ఫారెస్ట్ యాక్ట్స్ కానీ బాగా స్ట్రిక్ట్ అయితే ఎప్పుడైతే చేశారో అప్పుడు వాళ్ళ మూవ్మెంట్ అనేది తగ్గిపోయింది. బికాస్ ఆఫ్ విచ్ దే ఆర్ నో మోర్ ఏబుల్ టు డిపెండ్ అపాన్ ద ఫారెస్ట్. సో అందుకని వాళ్ళు ఇలా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ జీవనోపాధి అవకాశాన్ని మార్చుకున్నారు అని చెప్పొచ్చు. సో ఈ హక్కీ పిక్కీ ఎవరైతే తమిళనాడులో ఉన్నారో వాళ్ళందరూ ఏమో సింగపూర్, థాయిలాండ్ అలానే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. అలా దగ్గర ఒక 20-25 సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా మార్బుల్స్ అమ్ముకుంటూ ఉన్నారనమాట. ఇదే ప్రాసెస్లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే దేర్ వాజ్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇన్ ద ఆఫ్రికన్ కాంటినెంట్. ఆఫ్రికా ఖండంలో ఆయుర్వేద పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆయుర్వేద సామాగ్రి ఏదైతే ఉందో వాటికి విలువ చాలా ఎక్కువగా ఉంది, డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. అందుకని ఎవరైతే సింగపూర్, థాయిలాండ్ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళారో అక్కడి నుంచి మెల్లిమెల్లిగా కొంతమంది ఆఫ్రికా వెళ్ళిపోయారు. అలానే కర్ణాటక వైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆఫ్రికా వెళ్ళారు. సో మీరు ఇండియా వ్యాప్ని జాగ్రత్త గమనిస్తే తమిళనాడు ఏమో ఈస్టర్న్ సైడ్ వైపు ఉంది, తూర్పు భాగం వైపు, కర్ణాటక ఏమో వెస్టర్న్ సైడ్ వైపు ఉంది. సో ఇటు నుంచి సుడాన్ వెళ్ళడం ఇస్ బికాస్ ఆఫ్రికా కాంటినెంట్ ఇటువైపు ఉంటుందన్నమాట, వేరే సింగపూర్, థాయిలాండ్ ఇటువైపు ఉంటాయి. సో అంతకుముందు ఇటున్న వాళ్ళు ఇటువైపు వెళ్ళారు, కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉందని తెలిసిందో ఇటు నుంచి ఇలా వెళ్ళారు. అలానే వీళ్ళని చూసి కొంతమంది కర్ణాటక నుంచి కూడా సుడాను, ఆఫ్రికా కాంటినెంట్స్లోకి వెళ్ళిపోయారు. They started selling their products in Africa and Karnataka Hakki Pikkis followed them. సో ఎవరైతే సింగపూర్, థాయిలాండ్ నుంచి ఆ ప్రాంతాలకు వెళ్ళారో ఆబ్వియస్లీ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఈ సమాచారం తెలిసినప్పుడు కర్ణాటకలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు అనమాట. సో ఆ విధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి సుడాన్ దేశంకి వెళ్ళి ఆయుర్వేద సామాగ్రి, ఆయుర్వేద పదార్థాలు అమ్ముకుంటూ వాళ్ళ యొక్క జీవనోపాధిని అక్కడ కొనసాగిస్తున్నారు, వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ సుడాన్ ఎప్పుడు కూడా అంతగా డెవలప్ అయిన దేశం ఏమీ కాదు. బట్ ఎవరైతే ఆల్రెడీ అక్కడ ఉన్నారో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం యొక్క ఏర్పాటుకి సంబంధించి మిలిటరీ అలానే పారామిలిటరీ ఫోర్సెస్ మధ్య ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో, ఆ పవర్ టస్లు ఏదైతే జరుగుతుందో దానివల్ల అక్కడ వైలెన్స్ పెరిగిపోయిందనమాట. అండ్ కామన్ పీపుల్ కూడా మిలిటరీ రూల్ వద్దు అని చెప్పి ఎక్కువగా గొడవ చేస్తున్నారు. వీలైతే ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి వాళ్ళ తరపున వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతాలో కూడా ఈ హక్కీ పిక్కీలు సఫర్ అవుతున్నారు. సో మనం ఎంతైనా సరే వాళ్ళు మన దేశ ప్రజలు కాబట్టి వాళ్ళని మనం కాపాడాలని చెప్పి గవర్నమెంట్ ఆ విధంగా ప్లాన్ చేస్తుంది. సో రియలీ విష్ వాళ్ళందరూ కూడా క్షేమంగా, సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చి అలానే వాళ్ళ జీవనోపాధికి సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వచ్చో, కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఒక విధంగా ఆలోచించి వాళ్ళకి ఒక మంచి అవకాశం కల్పించాలని మనం అందరం కోరుకుందాం. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. గుర్తుంది కదా, ఏదైతే టీజీటీ, పీజీటీ కోర్సులు ఉన్నాయో వాటికి సంబంధించి అప్టేక్ జాబ్స్లో కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఒకవేళ యాప్ని మీరు ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, దానికి సంబంధించిన వీడియోస్ని చూడండి. బికాస్ ఏ కోర్స్ అయినా సరే
ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన మొదటి 5 చాప్టర్లలో ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంటుంది. సో మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. సో అందుకని అంది వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. గుర్తుపెట్టుకోండి, కష్టాలు అందరికీ వస్తూనే ఉంటాయి. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. కీప్ దట్ ఫెయిత్ ఇన్ యూ. మీరు ఖచ్చితంగా ఆ కష్టాన్ని దాటి వేయగలరు. మీరు కాన్ఫిడెన్స్ ఉంచుకోండి, నేను ఏదైనా సాధిస్తాను, నేను ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలను అని. అండ్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. హిందీలో ఒక సేయింగ్ ఉందన్నమాట, జబ్ తుమ్ కిసీ చీజ్ కో షిద్దత్ సే పానే కి కోషిష్ కర్తే హో తో పూరీ దునియా ఉసే తుమే మిలానేకి సాజిష్ కర్తీ అని. అంటే మీరు మీ జీవితంలో ఏదైనా కావాలి అని గట్టిగా కోరుకున్నట్టయితే ఈ ప్రపంచం, ఈ విశ్వం మొత్తం కూడా అది మీకు ఇచ్చేలాగా ట్రై చేస్తూ ఉంటుంది అని. సో మీ కష్టాన్ని, మీ కాన్ఫిడెన్స్ని కరెక్ట్ ఆర్డర్లో, కరెక్ట్ డైరెక్షన్లో పెట్టండి. మిగిలినంతా ఆ ప్రపంచం, ఆ విశ్వమే చూసుకుంటుంది. ఆన్ దట్ నోట్ ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏదైతే అప్డేట్ అవుతున్నారో అది ఇంకో 10 మందికి పంచండి. అప్పటి వరకు నమస్కారం.